అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక పైన పెద్దలందరికీ కూడా నమస్కారం, సోదరులందరికీ నమస్కారం. ఈవేళ ఈ కార్యక్రమం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఈవేళ ప్రత్యేకంగా చూస్తున్నాం. ఈవేళ ఎంతో వైభవంగా నానిగారు కానీ, ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు కానీ, స్థానిక ఉన్న నాయకులు అందరూ, చిన్ని గారు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. కన్నుల పండగగా ఉంది. ఆ అమ్మవారు ఆశీస్సులు మీ అందరిపైన, మా అందరిపైన, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాస్తికులు, సైకోలు పోయారు. అసలైన నాయకుడు ఇప్పుడు రాష్ట్రానికి వచ్చారు. వారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి విశ్వాసం నాకైతే ఉంది. దానికి ప్రజల సహకారం కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పూర్వం మనం చూసాం, మన ఆంధ్ర రాష్ట్రం తాలూకు సంస్కృతి ఏంటి, తెలుగువారి సంస్కృతి ఏంటి, మన చిన్నప్పుడు పెద్దల దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. అది రాను రాను కనుమరుగవుతుందని చెప్పి ఓపెన్గా చెప్తాను నేను. దాంట్లో మొగమాటం ఏముంది? పూర్వం మన సంస్కృతికి ఇప్పుడు సంస్కృతి చాలా డిఫరెన్స్ కనపడుతుంది మనకి. అది కూడా చెప్తాను. మేడం గారు ఇక్కడే ఉన్నారు, యాంకర్ గారు, వారు కూడా వినాలి. ఏంటంటారంటే పూర్వం పండగలు కానీ అన్నీ కూడా వైభవంగా జరిగాయి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ మర్చిపోయాం, కనుమరుగైపోయాయి. ఓన్లీ రికార్డింగ్ డ్యాన్సులు, డ్యాన్స్ బేబీ డ్యాన్సులు. సంస్కృతి ఎక్కడుందండి? విలేజ్ల్లో కూడా అదే, పట్టణాల్లో అదే. అటువంటి సంస్కృతి నుంచి పూర్వ సంస్కృతి రావాలి. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంత బాబుని చూశాను. ఆ పిల్లలందరికీ మన సంస్కృతి తెలియాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. బ్రహ్మాండంగా చేశారు. ఇవాళ వాళ్ళందరూ అభినందిస్తున్నాను. నేను ఒక విషయం చెప్తానండి. ఇందా చెప్పారు రాజగిరిరావు గారు, మొగమాటం లేకుండా ఇద్దరు మాట్లాడతారని. మరి శాంపుల్ చూపించాలి కదా. మొగమాటం లేకుండా ఎలా మాట్లాడతాము? అమ్మ యాంకర్ గారు, ఇందాక మన సోదరిమణులు అక్క చెల్లెలందరినీ కూడా నడిపించారు, తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. ఓకే, చాలా బాగుంది. కన్నులు పండగగా ఉంది. ఎంత ఆనందంగా ఉందండి. అవన్నీ ఆ శారీస్ అన్నీ మన రాష్ట్రంలో తయారైనవే, మన రాష్ట్రంలో తయారు చేసినవండి ఇవన్నీ కూడా. ఇప్పుడు వారు అలంకరించుకొని స్టేజ్ మీదకి వస్తే, అరే ఇలాంటి శారీస్ మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా చూసి పరిస్థితి వచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా, మంచి ప్రోగ్రాం పెట్టారు. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా, మీరు వినాలి. ఇది అయిపోయిన తర్వాత శారీ కట్టుకున్న మేడం గారిని తీసుకొచ్చి డ్రెస్సులో ఉన్న ఒక అమ్మాయిని పక్కన నిల్చోబెట్టండి. ఇద్దరు ఎవరు కనులు పండగగా ఉంటారు చూడండి ఒకసారి. మీకే చెప్తున్నానయ్యా, ఇద్దరిని చూడండి. శారీలో ఉన్నటువంటి మేడం గారిని, డ్రెస్సులో ఉన్న మేడం గారిని నిల్చోబెట్టండి. అప్పుడు కన్నుల పండుగగా ఎవరుంటో చూడండి, ప్రజలకు అర్థమవుతుంది. మళ్ళీ పూర్వం సంస్కృతి రావాలి. వేసుకోవచ్చు, కాదంటలే, కానీ మన సంస్కృతిని మర్చిపోకూడదని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.